సునీత భర్త గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆవిడ మాట్లాడలేని పరిస్థితి. అసలు ఏం జరిగింది ఈయన అడిగి తెలుసుకునే ప్రజలు. ఏం పేరండి మీ పేరు? నా పేరు భీమయ్య అండి. భీమయ్య గారు అసలు ఏం జరిగిందండి? అది చేయని తప్పుకు మా భార్య తీసుకెళ్ళి కొట్టారు. ఎందుకు కొడుతున్నారు అని అడిగితే నన్ను కూడా కొట్టారు. నన్ను కూడా కొట్టారు, మా బాబుని కూడా కొట్టారు. మేము చేయలేమంటే కూడా రామరెడ్డి సార్ వినకుండా కొట్టేసి. అసలు తీసుకెళ్లేటప్పుడు ఏమైనా అడిగారా మిమ్మల్ని? ఏం అడగలేదు. మీ దగ్గర పాతింటి కాడ మీ ఇంటి కాడనే ఉంది అది ఇది అన్నారు. అంటే మాకు తెలియదు అని చెప్తే కూడా వినలేరు. తీసుకెళ్ళి కొట్టారు. సో మరి మిమ్మల్ని అసలు ఏం అడగకుండానే ముందుగా కొట్టడమే స్టార్ట్ చేశారా? కొట్టడం 9 గంటల కూర్చుని పెట్టి 9 నుంచి స్టార్ట్ చేశారు. ఓకే. సో మొత్తానికి మరి మీ అబ్బాయిని కొట్టారంటున్నారు, మిమ్మల్ని కొట్టారంటున్నారు. అదేవిధంగా మీ మహిళ మీ మిస్సెస్ కూడా ఘోరంగా కొట్టారు. ఇంకెక్కువ ఆమెను ఘోరంగా కొట్టగానే మాకు మళ్ళీ కనిపించకుండా ఒక రూమ్ లో వేసారు మమ్మల్ని. అలా వేస్తే 3 రోజులు తిప్పారు. 3వ రోజుకు డిఎస్పీ సార్ వచ్చి నేను అడుగుతాను లే అన్న అంటే దవాఖానా చూపించుకోండి అని చూపించుంటే అంతే. ఇక ఎంతవరకు మళ్ళీ చూసినాక ఎట్లా ఎరికైందో ఏమో అందరికి మీడియా వాళ్ళకి చెప్పారు. ఓకే. కానీ మీ మహిళను మీ అబ్బాయి ముందే కొట్టారు అంటే మీ ముందు కూడా కొట్టారా? కొట్టారు. మేము కొట్టాగానే మేము వద్దంటే కూడా మా ఇంటర్లో అయినా 2 గంటల దాకా కొట్టి కాన్ఫిడెంట్ వచ్చింది మీద కాలనీ వేసి ఇంటికి పంపించారు. ఇదే సార్ నాకు తెలుసు. ఓకే. సో మరి నాగేంద్ర ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడు, ఇంటి దగ్గర ఉన్నాడు. ఇక్కడ ఉన్నా ఇంటి దగ్గర పోక 3 రోజులు అవుతుంది. మాకు కూడా కొట్టారు కదా సార్, అందుకు నడవలేదు నాకు కూడా. ఏదో సార్ వాళ్ళందరూ వచ్చింది కాబట్టి వస్తున్నా. మీ ఆరోగ్యం ఎట్లుంది ఇప్పుడు? అంటే నాకు ఆల్రెడీ షుగర్ బీపీ ఉంది అని కూడా చెప్పాను. అంటే అట్లా వినకుండా కూడా నాకు కూడా కాలు చాపి కొట్టారు సార్. సో అదేంటి పరిస్థితి. పాపం ఆయన కాలు కూడా కుంటుతున్నటువంటి పరిస్థితి. ఒక మహిళను చూడకుండా ఆ కుటుంబాన్ని మొత్తం, ఆమె ఎవరైతే మాల్కాపురం సునీత గారి భర్త ఈయన ఆయన వీళ్ళ అబ్బాయిని కూడా ఘోరంగా హింసించినటువంటి ఘటన ఈ షాద్నగర్లో చూసాం మనం. ఇగో వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. సో నిజంగానే ఇలాంటి చర్యలు మరి పోలీసులకి ఎంతవరకు కరెక్టు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ప్రతి పార్టీలు కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళందరూ విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే ఈ షాద్నగర్లో జరుగుతున్నటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే నిజంగా ఇది ఒక సినిమాలో ఏదైతే జై భీమ్ సినిమాలో జరిగిందో ఆ రకంగానే జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహిళల మీద, అదేవిధంగా దళిత మహిళల మీద ఇలాంటి చర్యలు గతంలో మనం ఖమ్మంలో చూసాం. మరియమ్మ మీద ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా ఇక్కడ సునీత మీద కూడా జరిగినటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఏదైతే వీళ్ళు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవాలి, ఎందుకంటే మేము చేయని తప్పుకు మేము శిక్ష అనుభవించాం, పోలీసులు విచక్షణ రహితంగా మమ్మల్ని కొట్టారు. సో మాకు ఎంక్వైరీ చేసి చేయాల్సిన పనికి చేయకుండా చట్టాన్ని చేతిలో తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని కొట్టడం, 3rd డిగ్రీ ఉపయోగించడం అనేది కరెక్ట్ కాదు. సో మాకు న్యాయం జరగాలంటూ ఆ మహిళ ఏదైతే సునీత గారు డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎస్ఐ రామిరెడ్డిని అలాగే 4 కానిస్టేబుల్ కూడా ఇప్పుడు పేరుకే సస్పెండ్ చేశారు. అసలు వాడు ఉద్యోగాలు తీయించేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక 25 లక్షలు ఎక్స్రేషియా కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ యాక్సిడెంట్తో కాలు ఇరిగిపోయి ఉన్నటువంటి మహిళ. ఆమె చూస్తే చాలా బక్కగా పీలగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రాణం తప్పితే ఆమె దగ్గర ఏమీ లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో ఆమెకి సత్వరమే న్యాయం జరగాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో షాద్నగర్లో ఈ సంఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి అన్ని సంఘాలు కూడా మరి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఆమెకు న్యాయం జరిగేలాగా పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.